ప్రభువు గొప్ప కార్యములను ఎవరు చెప్పుచున్నారు? లేదా ఆయన స్తుతిని అంతటితోగట్టు ప్రకటించువారు ఎవరు? 12 ఫిబ్రవరి 2026 గురువారం. ఈ ఉదయం మన ధ్యానానికి ఎక్సోడస్ గ్రంథం అధ్యాయం 15 శ్లోకం 23 నుండి ఎన్నుకున్నాను. మారా ప్రక్కకు వచ్చినప్పుడు మారా నీళ్లను తాగలేకపోయారు, ఎందుకంటే అవి తీబటి ఉన్నాయి. కాబట్టి అది మారా అని పేరు పెట్టబడింది. శుభప్రభాతం స్నేహితులారా. మనకు మనం కోరుకున్నది లభిస్తుంది, కానీ అది మంచిది కాకపోవడం జరిగే సమయాలు, సందర్భాలు ఉంటాయి. ఈ శ్లోకంపై మనం ధ్యానిద్దాం. ఈ ఉదయం ధ్యాన భావన: లభిస్తుంది కానీ తగినంత మంచిది కాదు. మోషే ఇశ్రాయేలీయులను ఫారో బంధాల నుండి, అంటే ఐగుప్తు నుండి వాగ్దాన దేశం వైపు నడిపిస్తున్నాడు. కాని వారు ప్రయాణిస్తున్నప్పుడు చాలా సవాళ్లను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ ప్రతి సవాలు వచ్చినప్పుడు మోషే దేవుని వైపు చూసేవాడు. దేవుడు ఆ సమయంలో తప్పకుండా సమాధానమిస్తూ, సహాయం చేస్తూ, ఆశీర్వదించేవాడు. ఇది రెడ్ సీ నుండి ప్రారంభించి షూర్ ఎడారి వైపు వెళ్లిన సమయం. 3 రోజులు ఎడారిలో నడిచి నీళ్లు దొరకకపోయారు. అక్కడ మారా అనే ప్రదేశానికి చేరుకున్నారు. నీళ్లు దొరికాయి కానీ తాగడానికి తగినంత మంచివి కావు, ఎందుకంటే అవి తీబటివి. మనం కూడా ఎదుర్కొనే సవాళ్లు ఇలాంటివే. మనం కోరుకున్నది లభిస్తుంది, కాని అది తప్పకుండా తగినంత మంచిది కాదు. నీళ్లు ఉంటాయి కానీ తాగడానికి మంచివి కావు. ఇలాంటి సవాళ్లను ఎదుర్కొనే సమయాల్లో మోషే చేసినది దేవుని వైపు చూడటం. ప్రభువు అద్భుతమైన పని చేశాడు. వారికి ఉన్నది, మనకు ఉన్నది తాగడానికి తగినంత మంచిది కాదు, కానీ దేవుడు ఆ తీబటి నీళ్లను మధురమైనవిగా మార్చాడు. తాగగలిగారు. అవును, మనం కొన్ని సవాళ్లను ఎదుర్కొంటాం. మనం నిజంగా కోరుకున్నది లభిస్తుంది, కానీ తగినంత మంచిది కాకపోవచ్చు. కాని దేవుడు ఆదిపించినట్టే అదే విషయాన్ని మార్చి, మనం ఉపయోగించగలిగేలా, ఆశీర్వదించబడేలా, తీర్చిదిద్దుకుని సంతృప్తి పొందేలా చేస్తాడు. దేవుడు ఏమి చేయాలో తెలుసు. మనం వస్తువులు పొందినప్పుడు అవి తగినంత మంచివి కాకపోతే కూడా, దేవుడు ఆదిపించినట్టే అదే విషయాన్ని మనకు తగినంత మంచిదిగా మారుస్తాడు. మనం సంతృప్తి పొందుతాం, ఆశీర్వదించబడతాం. మనం ఎలాంటి పరిస్థితి ఎదురైనా, ఎలాంటి సవాలు వచ్చినా, మనం పొందినది ఏమైనా, అన్నీ అర్థం చేసుకోవాలి. మనకు ఇచ్చే ప్రభువు ఉన్నాడు. మనం పొందినవి తగినంత మంచివి కాకపోతే, ఆయన వాటిని మనకు తగినంత మంచివిగా మార్చగలడు. ప్రార్థన. కృపామయుడైన దేవా, మా స్వర్గీయ తండ్రి, ప్రతిటి విషయంలో, ప్రతి సమయంలో నీవు మీద నమ్మకం ఉంచుటకు మాకు సహాయం చెయ్యి. క్రీస్తు నామంలో మనం ప్రార్థిస్తున్నాము. ఆమెన్.